దైవజనునికి లోకము అలవాటు చేస్తే సంఘమంతా లోకానికి బానిస అయిపోతారు. దైవజనుడు ఏ విధంగా ఉంటే సంఘం ఆ విధంగా తయారైతుంది. దైవజనుడు ప్రార్థనా పరుడైతే సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటుంది. దైవజనుడు మండుతే సంఘం మండుతుంది. ఆమెన్. దైవజనుడు వెలిగింపబడితే సంఘము వెలిగింపబడుతుంది. దైవజనుడు ఆత్మ బలముతో కదులుతుంటే, అగ్నితో మంటుతుంటే సంఘం ఆటోమేటిక్ గా ఆ దుప్పటి, ఆ ప్రభావం ఒక్కొక్కరిపై పడుతూనే ఉంటుంది. ద్వేషించిన వారిని, దూషించిన వారిని, నిందించిన వారిని, అవమానించిన వారిని కూడా క్షమించగలిగిన ప్రేమ కలిగిన మనసు, వారిని ప్రేమించగలిగిన మనసు ఉంటే నీకు గొప్ప ఔదార్యం ఉన్నట్లే. 20వ తారీఖు దైవజనుల సదస్సు, 20వ తారీఖు బెల్లంపల్లిలో అండి. ఇది దైవజనులు, దైవజనరాలు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లాస్ట్ టైం జూన్ నెలలో జరిగింది పోయిన సంవత్సరం. ఇప్పుడు జూన్ 20వ తారీఖు బెల్లంపల్లిలో ఉదయం 9 నుంచి రాత్రి 9. ఆ రోజు మంచి దైవజనురాల సదస్సుతో పాటు ఈవినింగ్ గ్రాడ్యుయేషన్, సేవకుల గ్రాడ్యుయేషన్, ఆర్డినేషన్ సర్వీస్ కూడా ఉంటుంది. ఆయిల్ అండ్ సర్వీస్ ఉంటుంది. మన దేవుని సేవకులుగా మేమందరితో వ్యక్తిగతం మనం కలిసి ప్రార్థన చేద్దాం. మిస్ చేసుకోకండి. దైవజనులు 20వ తారీఖు జరిగే బెల్లంపల్లిలో జరిగే ఆ సదస్సుకి పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.